హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. తెలంగాణ కేబినెట్ నుంచి 7గురికి ఉద్వాసన పలకనున్నారా అంటే పనితీరు నచ్చని వారిని ఇంటికి పంపించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. దాంతో కేబినెట్లో మార్పులకు కసరత్తు మొదలైంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేబినెట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. చాలాసార్లు మంత్రివర్గంలో కొంతమందికి ఉద్వాసన పలుకుతున్నారని వార్తలు వచ్చినా అమలు కాలేదు. అయితే ఏప్రిల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేబినెట్ రీషఫ్లింగ్ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. కేసీఆర్తో సహా మొత్తం 18 మంది మంత్రులున్నారు. అయితే వారి సామర్థ్యాన్ని బట్టి 7 మంది మంత్రులపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని మంత్రి పదవి నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరిసరాల్లో పెద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతలోపే మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారని సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. అయితే పదవి ఊడిపోతున్న 7 మంది మంత్రులు ఎవరనే దానిపై అధికార పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, గిరిజన శాఖ మంత్రి ఆజ్మీరా చందులాల్, నాయని నరసింహారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా చర్చల్లో ఉంది. కొత్తగా కొండా సురేఖ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్లకు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్గా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని సమాచారం.